ఎళ్ళమ్మ ఎల్లు, నువ్వు కూడా పసుపు దంచు. నీ మొగుడు తప్పకుండా వస్తాడు. దీని మొగుడు ఎక్కడున్నాడు సోదమ్మా? ఇక్కడే ఉన్నాడే తల్లి. ఇక్కడ ఎక్కడున్నాడా? ఎవరతను? ఇక్కడంటే ఇక్కడ కాదే తల్లి, దరిదాపుల్లో ఉన్నాడు. అమ్మో, ఈవిడేంటి అన్ని నిజాలే చెప్తుంది? సోదమ్మా, నా మొగుడు ఎప్పుడు వస్తాడు? వస్తాడే కూనా. ఇప్పుడే రావచ్చు, రాత్రికే రావచ్చు, రేపు పొద్దున కూడా రావచ్చు. కామాక్షమ్మ చెప్పిందే చెప్తున్నానే కూనా. నువ్వెళ్ళి పసుపు దంచవే కూనా. ఏంటి అన్నీ నిజాలు చెప్తున్న ఈ సోదమ్మ మల్లీశ్వరితో మొగుడు వస్తాడు అంటుందే కానీ అది నేనే అని ఎందుకు చెప్పడం లేదు? కనిపెట్టలేకపోయిందా లేదా ఇంకేమైనా ఉందా? శ్రావ్య, దాని మొగుడు గోల మనకెందుకు గాని నీ కాబోయే మొగుడికి స్వీట్ తినిపించమ్మా. అలాగే అత్తయ్య. తినిపించు. రాజీవ్, రాజీవ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు కూడా శ్రావ్యకి స్వీట్ తినిపించు. బిడ్డా, త్వరగా నువ్వు కూడా నోరు తీపి చెయ్యి. పెట్ట నీకు తినిపించింది సరే, నువ్వు కూడా తినిపించాలా? ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే నువ్వు దూరం అయిపోతావు. త్వరగా తినిపించు. రాజీవ్, తినిపించు. తీసుకో. అయ్యో, కింద పడిపోయింది. నువ్వు తింటున్నావేంటే? కింద పడింది కదమ్మగారు, ప్రసాదమని తిన్నాను. ఎంత పని జరిగింది? ఎందుకే తొందరపడ్డావు కూనా? ఏయ్, నువ్వు నోర్మోయ్. నువ్వే కదా తొందరగా పెట్టమని హడావిడి చేసింది. ఆ తొందరలోనే పడిపోయింది. దాన్నే ఉంది శ్రావ్య. రాజీవ్, నువ్వు ఇంకోసారి తినిపించు. వద్దే తల్లి, అట్టా పెడితే బాబుకి రెండో పెళ్ళవుతాది. జరిగిందేదో జరిగిపోయినా అది వదిలేస్తే మంచిది. వీళ్ళిద్దరి వాళ్ళకం ఏదో తేడాగా ఉంది. సోదమ్మా, పసుపు దంచే కార్యక్రమం అయిపోయింది. పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశాం. నా బిడ్డ పెళ్లి ఏ ఆటంకం లేకుండా సజావుగా జరుగుతుంది కదా. నీ బిడ్డ నా బిడ్డ కాదా తల్లి? అమ్మవారి దయ వల్ల అంతా మంచే జరుగుతాది. నీ బిడ్డ బాగుంటాడు,
కంగారు పడకే తల్లి. మరి నా మొగుడు? ఇందాకే చెప్పాను కదే కూనా,